హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. గగన్ తేనె తట్టకు రాయేసి కుట్టడంతో అవన్నీ కూడా ఒక్కసారిగా దాడి చేయడానికి వస్తూ ఉంటాయి. దాంతో గగన్ భూమితో పద పారిపోదాం, తేనెటీగలు మనుషులపై దాడి చేస్తాయి కదా అని చెప్పి అంటూ ఉంటే, ఏ ఆగు, కదలకపోతే అవి మనల్ని ఏమి చేయవు అని భూమి అంటూ ఉంటుంది. దాంతో గగన్ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక గగన్ టెన్షన్ పడ్డం చూసిన భూమి ఐ లవ్ యూ అని చెప్పి అంటూ ఉంటుంది. గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. కొద్దిసేపటికి తేనెటీగలన్నీ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాయి. ఏ తైతక్క, ఏంటి నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పడం ఏంటి అని గగన్ అంటూ ఉంటాడు. ఏం లేదు తలతిక్క గారు, తమరు టెన్షన్ పడుతున్నారు కదా, ఆ టెన్షన్ని కొద్దిగా తగ్గిద్దామని చెప్పి అలా ఐ లవ్ యూ చెప్పాను అంతే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. సరే వెళ్దాం పద అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఒక్క నిమిషం అంటూ పక్కనే ఉన్న అరటి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక ఆకును కోసి ఆ ఆకులో భూమి తేనెనంతా కూడా పిండేసి, ఇదిగో ఇప్పుడు తాగు అని చెప్పి గగన్ చేతికి ఇస్తుంది. ఇక దాంతో గగన్ ఆ తేనెను తాగి, చాలా బాగుంది, చాలా థ్యాంక్స్ తైతక్క, ఈరోజు నా ఆకలిని తీర్చావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నువ్వు నాకు చేసిన సహాయంతో పోలిస్తే నేను చేసింది పెద్ద సహాయం ఏమీ కాదులే, నువ్వు నా జీవితాన్ని కాపాడావు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇదిగో నువ్వు కూడా టేస్ట్ చేయి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత భూమి గగన్ ఇద్దరు కూడా అలా అడవిలో నడుస్తూ ఉంటారు. ఎటువైపైనా రోడ్డుకి కనెక్ట్ అవుతుందేమో చూద్దాం పద అని చెప్పి గగన్ అంటూ ఉంటే, అప్పుడు భూమి కొంత దూరం నడిచిన తర్వాత, అమ్మో ఇక నడవడం నా వల్ల కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ అలా అంటే ఎలా, ఇప్పుడు కనుక నువ్వు నడవకపోతే ఈరోజు రాత్రికి కూడా మనం ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది, వెళ్దాం పద అని చెప్పి అంటూ ఉంటాడు. అమ్మో ఇంకొక్క అడుగు కూడా వేయడం నా వల్ల కాదు అని భూమి అంటూ ఉంటుంది. దాంతో గగన్ భూమిని ఎత్తుకొని అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అమ్మో చూడ్డానికి చిన్నగా కనిపిస్తావు కానీ బాగానే బరువున్నావు నువ్వు తైతక్క అని చెప్పి ఇక అలా గగన్ అంటూ ఉంటాడు. నువ్వు రోజు జిమ్ చేస్తావు కదా, ఈ మాత్రం కూడా మొయ్యకపోతే ఎలా, మొయ్యి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అలా గగన్ భూమిని ఎత్తుకొని రోడ్డు వరకు తీసుకుని వస్తాడు. ఇక అలా రోడ్డు వైపున ఏదైనా వెహికల్ వస్తుందేమో వెళ్దామని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇంతలో ఒక ఆటో వస్తూ ఉంటుంది. ఇక ఆ ఆటో ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంటుంది. ఒక్కరికి మాత్రమే చోటుంది, ఎవరు ఒక్కరు మాత్రమే ఎక్కడి సార్ అని చెప్పి ఆటో డ్రైవర్ అంటూ ఉంటాడు. అలా అంటే ఎలా కుదురుతుంది, మేమిద్దరం అర్జెంటుగా వెళ్ళాలి అని భూమి అంటూ ఉంటుంది. ఏ భూమి నువ్వు ఆగు అని చెప్పి ముందుగా గగన్ ఆటోలో కూర్చుంటాడు. ఏంటి నీ పాటికి నువ్వు ఆటోలో కూర్చుంటే నేనేమైపోవాలి, నేను ఇక్కడే ఒంటరిగా ఉండాలా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతాను అనుకున్నావు తైతక్క, రా వచ్చి కూర్చో అని చెప్పి గగన్ తన ఒడిలో కూర్చోమని చెప్పి అంటూ ఉంటాడు. భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఏం పర్వాలేదులే, ఇప్పుడు కనుక ఈ ఆటో వెళ్ళిపోతే మళ్ళీ ఈ దారిలో వెహికల్స్ వస్తాయో రావో కూడా తెలీదు, ఏం కాదులే వచ్చి కూర్చో అని గగన్ అంటాడు. దాంతో భూమి గగన్ ఒడిలో కూర్చుంటుంది. ఇక అలా ఆటోలో వెళ్తూ ఉంటే ఆటో డ్రైవర్ సడన్ గా బ్రేకులు వేస్తూ ఉంటాడు. భూమి గగన్ ఇద్దరు తలలు ఢీకొంటాయి. ఇక దాంతో భూమి అలా ప్రేమగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. భూమి పడిపోకుండా గగన్ తన చేత్తో భూమి నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటాడు. ఇక అలా భూమి గగన్ని చూసి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. అటువైపుగా కార్లో వెళ్తున్న నక్షత్ర గగన్ ఒడిలో భూమి కూర్చొని వెళ్ళడాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి ఈ భూమి గగన్ ఒడిలో కూర్చుంది అని చెప్పి ఇక అలా వాళ్ళిద్దరిని కూడా వీడియో తీస్తుంది. ఇక నక్షత్ర ఇంటికి వచ్చిన తర్వాత అపూర్వతో, మామ్ నీకొకటి చూపించాలి, ఒకసారి ఈ వీడియో చూడు అని గగన్ భూమిలను చూపిస్తుంది. ఆ గగన్ మామూలుడు కాదు, ఏదో పెద్ద హీరోలాగా బిల్డప్ ఇస్తాడు కానీ వీడు కూడా అందరిలాంటి మగాడే అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అపూర్వ ఆ వీడియోని చూడగానే, ఒరే గగన్ పెద్ద హీరోలాగా వచ్చి ఆ భూమిని నా నుండి సేవ్ చేసి తీసుకెళ్ళిపోయావు కదా, ఈ వీడియోని అడ్డం పెట్టుకొని మీ బతుకు మీద ఎలా కొడతానో చూడండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మరో పక్క చెర్రీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని నిద్రపోతూ ఉంటాడు. ఇక అప్పుడు శారద చెర్రీ దగ్గరికి వచ్చి, ఒరే చెర్రీ నువ్వు రాత్రి ఇంటికి వెళ్ళలేదా అని అడుగుతూ ఉంటే, లేదు పెద్దమ్మ, నేను టేస్టీగా ఉందని చెప్పి ఫుడ్ ఎక్కువగా తిన్నాను కదా, సడన్గా నిద్ర పట్టేసేసరికి ఇక్కడే పడుకున్నాను అని చెర్రీ అంటూ ఉంటాడు. ఎలాగో అన్నయ్య వాళ్ళు వచ్చేస్తారు కదా, కలిసి వెళ్ళిపోతాను పెద్దమ్మ అని చెప్పి
చెర్రీ అంటూ ఉంటే సరేలేరా ఇప్పుడు నిన్ను ఎవరు వెళ్ళమన్నారు అని శారద అంటూ ఉంటుంది. కొద్దిసేపటికి భూమి గగన్ ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. ఇక భూమిని చూడగానే శారద హక్ చేసుకుని అమ్మ భూమి నీకేం అవ్వలేదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో భూమి లేదంటే సమయానికి ఈయన కనుక రాకపోతే నా జీవితాన్ని ఆ రౌడీలు నాశనం చేసి ఉండేవాళ్ళు, తను నా శీలంతో పాటు నా ప్రాణం కూడా కాపాడాడు అని చెప్పి ఇక అలా భూమి ఏడుస్తూ ఉంటుంది. ఏడవకమ్మా, ఈసారి ఎప్పుడు కూడా నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు అని శారద అంటూ ఉంటుంది. పూర్ణ గగన్తో అదేంటన్నయ్య నిన్న అమ్మ ఫోన్ చేసినప్పుడు బయలుదేరామని చెప్పావు కదా, మరి రావడానికి ఇంత ఆలస్యమైందేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అప్పుడు గగన్ కార్లో ఫ్యూల్ అయిపోయింది, అనుకోకుండా రాత్రి అడవిలో చిక్కుకుపోయాం, ఆ అడవిలో దారి తెలియక ఇబ్బంది పడి ఇక ఆ రాత్రికి అక్కడే ఉండి ఉదయాన్నే వచ్చేసామని గగన్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు చెర్రీ మనసులో రాత్రంతా అన్నయ్య భూమి ఇద్దరు ఒంటరిగా అడవిలోనే ఉండిపోయారా అంటే వీళ్ళిద్దరి మధ్య చచా నేను అన్నయ్య గురించి అలా ఆలోచించకూడదు, అన్నయ్య చాలా మంచివాడు, అయినా సిరిమువ్వతో అలా ఉండిపోయే అవకాశం నాకు వచ్చుంటే బాగుండేది, రాత్రంతా నా సిరిమువ్వను చూసుకుంటూ హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాడిని అని చెప్పి చెర్రీ అనుకుంటాడు. భూమి నీకేం కాలేదు కదా అని చెప్పి చెర్రీ చాలా థ్యాంక్స్ అన్నయ్య భూమిని సేవ్ చేసావని చెప్పి అంటూ ఉంటాడు. అన్నయ్య భూమిని సేవ్ చేస్తే నువ్వెందుకు థ్యాంక్స్ చెప్తున్నావని పూర్ణ అంటూ ఉంటుంది. మరేం లేదు, ఎంతైనా మన ఇంట్లో మనిషిలాగే కదా, అందుకే థ్యాంక్స్ చెప్పాలనిపించింది అని చెర్రీ అంటూ ఉంటాడు. సరే పెద్దమ్మ నేను ఇక వస్తాను అని చెర్రీ అక్కడి నుండి వెళ్ళిపోతూ అమ్మయ్య మొత్తానికి అన్నయ్య సిరిమువ్వని సేఫ్గా ఇంటికి తీసుకుని వచ్చాడు అని అలా వెనక్కి తిరిగి భూమి వైపు చూస్తూ అలా సిగ్గుపడుతూ ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ రాత్రంతా కూడా భూమి గగన్ గురించే ఆలోచిస్తూ ఇక తనతో గడిపిన క్షణాలన్నీ కూడా గుర్తు చేసుకుని ఎంతగానో మురిసిపోతూ నిద్రపోతుంది. తర్వాత రోజు ఉదయాన్నే పూర్ణ హడావిడిగా అన్నయ్య అన్నయ్య అని చెప్పి గగన్ని పిలుస్తూ ఉంటుంది. ఒక్కసారి ఈ ఫోటో చూడన్నయ్య, మీడియాలో నీ గురించి భూమి గురించి ఏవేవో రాశారు, పేపర్లో మీ ఫోటో కూడా వేశారు అని చెప్పి ఇక అలా పూర్ణ అంటూ ఉంటే గగన్ ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ న్యూస్ పేపర్ని చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఆటోలో భూమిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని వెళ్తూ ఉంటే అప్పుడు గగన్ని భూమిని నక్షత్ర వీడియో తీస్తుంది, ఫోటోలు కూడా తీస్తుంది. ఇక ఆ ఫోటోలనే మీడియాలో అపూర్వ వేయిస్తుంది. మీరిద్దరూ నాకు భలే దొరికారు, మీ ఇద్దరి జీవితం మీద ఎలా దెబ్బ కొడతానో చూడండి, ఇక ఈ దెబ్బకు నీ పరువు పోవడం ఖాయం రా గగన్, లేదంటే నా మొహానే బ్లాంక్ చెక్ని విసిరి కొడతావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఈ పని ఖచ్చితంగా ఆ అపూర్వదే అయ్యి ఉంటుంది, ఇప్పుడు వెళ్ళి దాన్ని నిలదీస్తాను అని చెప్పి గగన్ ఆవేశంగా అపూర్వ దగ్గరికి వెళ్తాడు. ఏ అపూర్వ, ఇది నీ పనే కదా, అన్యాయంగా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు, నీకు అసలు మనస్సాక్షి అనేదే ఉందా, నీకు కూడా ఇంత వయసున్న ఆడపిల్ల ఉంది కదా అని చెప్పి తన గురించి కూడా ఎవరైనా చెడుగా పేపర్లో ఇలాగే వేస్తే ఏం చేస్తావని గగన్ అంటూ ఉంటాడు. అప్పుడు అపూర్వ బరి తెగించి మీరిద్దరూ తిరిగింది కాక ఆ న్యూస్ని నేనే వేయించానని నా మీదకు వస్తావా, అసలు ఆ న్యూస్కి నాకు ఎటువంటి సంబంధం లేదు అని అపూర్వ బుకాయిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఇది వేయించింది నువ్వేనని నాకు తెలుసు, ఇప్పుడు చెప్తున్నాను విను, భూమిని నేను పెళ్లి చేసుకుంటాను, తన మెడలో తాళి కట్టి నీలాంటి వాళ్ళ అందరి నోర్లను మోయిస్తాను అని చెప్పి గగన్ అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఇంకొకసారి నా జోలికి కానీ నా ఇంట్లో వాళ్ళ జోలికి కానీ రావాలని చూస్తే చంపేస్తాను అని చెప్పి అలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ఇంటికి వచ్చేస్తాడు. ఇక భూమి జరిగిన దాన్ని తలుచుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అసలు ఆ అపూర్వ మనిషే కాదు, అన్యాయంగా ఒక ఆడపిల్ల మీద ఇలా నింద మోపడానికి తనకు మనసులా వచ్చిందో అని చెప్పి అపూర్వ గురించి అలా శారద అంటూ ఉంటుంది. ఇంతలో గగన్ ఇంటికి వస్తాడు. అమ్మ, ఖచ్చితంగా ఈ న్యూస్ వేయించింది అపూర్వని. సారీ భూమి, అందుకు అందరూ నీ గురించి ఇలా చెడుగా మాట్లాడుకోవడానికి కారణం నేనే అయ్యాను, అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి గగన్ భూమికి చెబుతాడు. ఇక దాంతో భూమి ఆ మాట విని ఆనందపడిపోతూ ఉంటుంది. మరోపక్క ఈ విషయం తెలుసుకున్న చెర్రీ, ఇదేంటి అన్నయ్య భూమిని పెళ్లి చేసుకోవడం ఏంటి, నేను భూమిని ప్రేమిస్తున్నాను కదా, ముందే అన్నయ్యకి ఈ విషయం చెప్పుంటే బాగుండేది అని చెప్పి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు. మరి రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.